హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో నీతి ఏందనేది తెలుసుకోండి. స్టోరీ పేరు వచ్చేసి నక్క కోడిపుంజు స్టోరీ అండి. ఒక ఊరిలో నక్క అనేది ఉండేది. ఆ నక్క వల్ల కోడి పిల్లల్ని ఈ ఊళ్ళో ఉండే వాళ్ళ దగ్గర ఉండే ఏమైనా జంతువులన్నింటినీ తినేసేది. ఒకరోజు ఆ నక్క చేసిన పని ఊళ్ళో జనమంతా మండిపడ్డారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడుకున్నట్లు కనిపించింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి నక్క పీడ ఎవరో వదిలించారు, ఇది చనిపోయింది అనుకున్నారు. జనమంతా ఆ నక్క దగ్గరికి చూడ్డానికి పొలానికైతే చేరుకున్నారు. అక్కడేమో నక్క పడుకొని ఉంది. ఇంతలో అక్కడికి కోడి పిల్లలను కూడా తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ నక్క చచ్చిపోయి పడి ఉంది కదా, దాన్ని చూద్దాము అని ఆ కోడి కూడా ఆ పిల్లల్ని తీసుకొని అయితే ఆ నక్క దగ్గరికి వచ్చింది. ఆ నక్క అయితే గాఢ నిద్రపోతుంది, కానీ వీళ్ళందరూ అయితే చచ్చిపోయిందని అనుకుంటున్నారు. ఇంతలో ఆ నక్క నిద్రలోండి లేచి పెద్దగా ఆవలించి అందరికీ కనిపించింది. ఇంతలో కోడిపుంజు, అరే నువ్వు చచ్చిపోయి ఉన్నావు అనుకున్నానే అని అంది కోడిపుంజు. నక్క, లేదు అదేమీ లేదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే బాగా నిద్ర పట్టేసింది అని ఆ కోడి పుంజుకి జవాబు అనేది ఇచ్చింది నక్క. పుంజు వెంటనే తన దగ్గరున్న పిల్లలన్నిటినీ లెక్క పెట్టుకుంది. తన దగ్గర ఉన్న పిల్లల్లో ఒక కోడి పిల్ల అయితే తన దగ్గర కనిపించలేదు. ఇదేమిటి, ఒక కోడి పిల్ల తక్కువగా ఉందే అని అనుకుంది. నాకు కోడిపిల్ల తక్కువగా ఉన్న సంగతి కూడా నాకు తెలియలేదే అని అంది. వెంటనే నక్క, ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లని తింటే, అంటే ఆ నక్క నిన్న రాత్రే ఆ కోడి పిల్లల్ని ఒక పిల్లని తినేసింది. తింటే నీకు ఇప్పటి వరకు తెలియలేదు, కానీ ఒక్క క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చేసావు ఎగరగొట్టుకుంటూ నా దగ్గరికి అని అంది వ్యంగ్యంగా నక్కతోటి. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, తర్వాత ఇతరుల విషయాలు అనేది పట్టించుకోవాలి. ఇప్పుడు సమాజం అట్ట కాదండి. ముందు మనది వదిలేసి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది పరుగుల దోలనే జనాల పని, వాళ్ళ గురించి చెప్పుకోవడమే జనాల పని. అదే ఈ కథలోని నీతి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత ఇతరుల విషయాలని పట్టించుకోండి అనేది ఈ కథలో నీతి. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి స్టోరీస్ పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు ఈ కథలో నీతిని అనేది తెలుసుకుంటారండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.